ఈ మధ్య ధర్మస్థల ఏదైతే కర్ణాటకలో ఒక మంజునాథ స్వామి టెంపుల్ 800 ఏళ్ల చరిత్ర కలిగిన మంజునాథ స్వామి టెంపుల్. మన ప్రపంచంలోనే శివుడి టెంపుల్‌గా మంజునాథ టెంపుల్‌గా అందరి అటెన్షన్ ఉన్న అంటే అద్భుతమైన పవిత్రమైన ప్లేస్ అని చెప్తూ ఉంటారు. ఆ ప్లేస్‌కి ఆ ప్లేస్‌లో ధర్మస్థలంలో జరిగిన మాస్ మర్డర్స్. అంటే మర్డర్స్ ఎక్కడ జరిగాయో నాకైతే తెలీదు. కానీ అక్కడ కళేబరాలు దొరకడం అంటే వాళ్ళని ఆహ్, తీస్తూ ఉంటే స్కెలిటన్స్ అవన్నీ రావడం ఇవన్నీని. అంటే ఇలాంటి కేస్‌ని చూసినప్పుడు ఒక సైకాలజిస్ట్‌గా మీరేమనుకున్నారు? అంటే ఏంటి దానికి సంబంధించిన దానికోసం ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ వీడియో ఎంతసేపు ఉంటుందో నాకు తెలియదు. ఐ మీన్ పెట్టిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గ్యాగ్ ఆర్డర్ తెచ్చేసుకున్నారు ఈ ధర్మస్థల వాళ్ళు. అంటే ఏవి మనం వీడియోలు పెట్టినా సరే ఆ లింక్లన్నీ తీసేస్తా ఉంటారు. యాహ్! అవును. 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 10,000 లింక్స్ 9,000 లింక్స్ డిలీట్ అయిపోయాయి. ఆటోమేటిక్గా వీళ్ళు పెట్టడం వీడియోలో డిలీట్ అయిపోవడం. సో గ్యాగ్ ఆర్డర్ అంటే ఏంటంటే ఒక ఆర్డర్ కోర్టు నుంచి తెచ్చుకున్న తర్వాత మీడియాకి కానీ ఎవరికి కానీ హక్కులు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్ మీద మాట్లాడడానికి మనం ఏం మాట్లాడుకున్నా ఎజంప్షన్సే, ఇలా అంట అలా అంట అంతే. అది కూడా ఉంచుతారో లేదో మనకు తెలియదు. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే కొన్ని దొరికే కలేబరాలు రిమైన్స్ అంటున్నారు, ఫాజిల్ రిమైన్స్. కానీ ఈ రోజు కూడా మీడియాలో రిపోర్ట్ అయింది కదండి. అంటే ఇప్పుడు మనం ఊహాజనితంగా మాట్లాడుకుంటే అది తప్పు. అంటే ఊహాజనితంగా ఇది అది అని చెప్పి అభూత కల్పనలో మాట్లాడకూడదు. కానీ యాక్చువల్‌గా ఎస్ఐటీ వాళ్ళు చేస్తున్నారు కదా! దర్యాప్తు చేస్తున్నారు. ఆ మనిషి ఎవరైతే ఉన్నారో పారిశుధ్య కార్మికుడు నేను ఇవన్నీ విట్‌నెస్ చేశాను. అవునవును, నేను చూసాను అది. నేనే ఇవన్నీ అంటే డిస్పోజ్ చేశాను ఈ బాడీస్ అందరిని. చూసాను. ఆయన ఏం చెప్పాడో ఇందాక నేను ఒక వీడియోలో విన్నాను. అంటే ఆయన దానికోసం వేరే వాళ్ళు ఎవరో చెప్తూ ఉంటే 1995 నుంచి 2014 వరకు ఇలాంటివన్నీ జరిగాయి. నన్ను కొంతమంది ఒత్తిడికి లోను చేసి ఇలాంటివన్నీ చేయమన్నారు. చేయకపోతే నాకు కూడా అదే పరిస్థితి పడుతుందన్నారు. నా కుటుంబంలో అమ్మాయి కూడా అత్యాచారానికి గురైన తర్వాత నేను దీన్ని అక్కడి నుంచి తప్పించుకోవడానికి వచ్చేసాను. అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన 10 ఏళ్ళు 11 ఏళ్ళు అయినా కూడా నాకు చనిపోయిన వాళ్ళందరూ ఆత్మలు నన్ను ప్రతిరోజు పీక్కు తింటున్నట్టు అనిపిస్తూ ఈ భారాన్ని నేను మోయలేక ఈ రోజు పోలీసుల దగ్గరికి వచ్చానని చెప్పి ఒక లాయర్ సహాయంతో వచ్చాడు ఆయన. వచ్చి చెప్పాడు. సో యాక్చువల్ గా ఇది ఒక షాకింగ్ న్యూస్. అతను చెప్పిదాన్ని వాళ్ళు విశ్వసించారో తెలియదు. తర్వాత అక్కడ చూసిన తర్వాత అక్కడ కళేబరాలు అన్ని దొరకడం. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ ప్రూవ్డ్ థింగ్స్ కదా. ఇప్పుడు మనమే అభూత కల్పనలు అయితే చెప్పట్లేదు. నిజంగా అక్కడ రిజిస్టర్ అయిన సంఘటన. సో ఇలాంటి పరిస్థితులు అంటే ఒకవేళ మాస్ మర్డర్స్ అంటే సరే ధర్మస్థల అనే దాన్ని పక్కన పెట్టండి. ఎక్కడ ఏదో ప్లేస్ లో జరిగిందండి ఒక మాస్ మర్డర్స్. మాస్ మర్డర్స్ జరిగినప్పుడు లేకపోతే ఇలాంటివి కప్పెట్టడానికి అంటే బయట పడకుండా చేయడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎలాంటి సైకలాజికల్ ఇంటెన్షన్ తో జరుగుతాయి? ఇదొక పిలిగ్రిమేజ్ కాబట్టి అంటే ఇదొక జస్ట్ ఒక దృక్పథం మాత్రమే, జస్ట్ ఇన్ఫరెన్స్ మాత్రమే. అది పిలిగ్రిమేజ్ కాబట్టి విపరీతమైన భక్తితో వెళ్తారు, ఆడైనా మగైనా. సో ఇక్కడ సాఫ్ట్ టార్గెట్ ఎవరు? ఆడవాళ్ళు, చిన్నపిల్లలు. నేను దాని నుంచి చూసిన విషయం ఏంటంటే, అక్కడ న్యూస్ లో చూసిన విషయం ఏంటంటే, చాలా మంది ఆడవాళ్ళు చిన్న పిల్లలవి కూడా చిన్న ఆడపిల్లలవి కూడా ఉన్నాయి అని చెప్పి నేను చదివాను. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ వాళ్ళకి టార్గెట్ సాఫ్ట్ టార్గెట్ ఆడవాళ్ళు, చిన్నపిల్లలు. సో ఈ భక్తి అనేది మంచిదే. ఫెయిత్ హీలింగ్ అంటాం, చాలా మంచిది. భక్తి ఉండడం మంచిది, దండం పెట్టుకోవడము మంచిది, పాజిటివిటీ ఇస్తుంది, పాజిటివ్ ఫీలింగ్స్ ఇస్తుంది, ఫ్యూచర్ మీద స్కోప్ ఉండేలా చేస్తుంది. కానీ ఇక్కడ 2 పాయింట్స్. భక్తి మనం లాజికల్ గా రేషనల్ గా ఉండి భక్తిగా ఉన్నామా? 2 మూఢభక్తి ఉందా? మూఢభక్తి ఉండడం మంచిదే కొన్ని విషయాలకి. బండగా నేను ఇది చేస్తాను, నాకు దేవుడు ఉన్నాడు నా వెనకాట్ల, నేను డెఫినెట్లీ చేస్తాను, నేను గెలుస్తా అని చేయడం మూఢభక్తి కరెక్ట్. ఒక ఎనర్జీ ఇస్తుంది. సైకాలజీ కూడా ఇట్ సపోర్ట్స్ డివినిటీ, ఇట్ సపోర్ట్స్ స్పిరిచువాలిటీ. ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే అది ఇచ్చే కిక్, అది ఇచ్చే ధైర్యం కోసం సపోర్ట్ చేస్తుంది. ఎవ్రీ రీసెర్చ్ సేస్ ఎవరైతే స్పిరిచువల్ గా ఉంటారో వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కాన్ఫిడెన్స్, నాకు దేవుడు ఉన్నాడన్న కాన్ఫిడెన్స్ తో బాగుంటారు వాళ్ళు. బట్ ఈ మూఢభక్తిలోకి వచ్చేటప్పటికి చూడండి, కొంతమంది దాన్ని ఏమంటారు,
దుర్గాదేవి పూనింది, Yeah. సారీ ఆ, పూనింది, అవును. పూనకం. అమ్మవారు పునింది అంటారు. Okay. ఎక్కువ పల్లెటూరులో మనం Hmm. గ్రామ దేవతల వాటిలోనే ఎక్కువ చూస్తూ ఉంటాం. ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్, నేను కంప్లీట్లీ రెస్పెక్ట్ చేస్తాను వాళ్ళ వాల్యూస్, వాళ్ళ Hmm. బిలీఫ్స్ అని, కస్టమ్స్. బట్ కొంతమంది ఏం జరుగుతుందంటే హిస్టరిక్ గా అయిపోతారు, లాస్ ఆఫ్ ఎమోషన్స్, ఐ మీన్ బాగా ఇదైపోయి హిస్టరిక్ గా మరీ ఎక్కువగా ఇదైపోతుంటారు. అలాంటి టైమ్స్ లో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో మీరు ఇప్పుడు కంప్లీట్ గా ఇంటాక్సికేట్ అయిపోయిన వ్యక్తులు, అంటే ఆల్కహాల్ తీసుకుని లేదా మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు ఎలాగా ఒకలాంటి స్థితిలోకి వెళ్ళిపోతారు కంప్లీట్ గా. మంచి ఏంటి, చెడు ఏంటి, అసలు మనం ఏం చేస్తున్నాము అనే సెన్స్ కోల్పోతారు. ఓకే. రియాలిటీ నుంచి డిటాచ్ అయిపోయి, డిసోసియేట్ అయిపోయి ఏం చేస్తున్నాం అనేది కోల్పోతారు. సో అలాంటివి ఏవైనా ఇచ్చి, ఏదైనా తీర్థంలో కానీ, అంటే దిస్ ఇస్ అన్ ఇన్ఫరెన్స్, ప్రసాదంలో కానీ ఇచ్చి, లేదా ఈ భక్తి అనే పేరుతో అంటే ఎవరో బయట వ్యక్తులు, అంతే కదా? బయట వ్యక్తిలో ఎవరో మనకు తెలియదు, మేబీ రిలేటెడ్ టు దెమ్ ఆర్ అన్రిలేటెడ్ టు దెమ్, ఇట్స్ కంప్లీట్లీ వీఆర్ క్లూలెస్, వీఆర్ జస్ట్ మేకింగ్ అజంప్షన్స్. మనం అందరం అట 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 అంతే, మనం ఎవరిని నిందించట్లేదు. సో ఈ భక్తి ముసుగులో ఎవరైనా ఒక గ్యాంగ్ ఉండి వీళ్ళని మానభంగం చేసి తర్వాత మేము దొరికిపోతాము అని చెప్పి ఆ భయంతో ఏమైనా చంపేస్తున్నారా అనేది ఒకటి. రెండు, ఇప్పుడు మనం జాగ్రత్తగా పడాల్సిన విషయం ఏంటంటే హోల్ ఆఫ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మనం అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఏవైనా పిలిగ్రిమేజెస్కి వాటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి, కొంచెం ఫ్యామిలీకి దగ్గరగా ఉండి, టచ్లో ఉండి కొంచెం జాగ్రత్త పడండి అనేదే మనం దీనిలోంచి తీసుకోవాలి. మూఢత్వం కోసం చెప్పినప్పుడు చాలా సార్లు ఎవరు ఏదైనా అంటే నేను హిందూవాదిని, నేను హిందుత్వంలో పుట్టినవాడిని, నేను హిందూ ధర్మాన్ని ఫాలో అవుతూ ఉంటాను, నేను హిందూ ధర్మాన్ని ఫాలో అవుతాను, శివుని ఆరాధిస్తాను, అందరి దేవతల్ని ఆరాధిస్తాను. కానీ ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, అంటే బాబాల పేరు చెప్పుకొని ఎక్స్‌ప్లాయిట్ చేయడం అనేది, అంటే అన్ని మతాల్లో ఉంది, ఈ మతం అని కాదు, మన మతం అనే కాదు, క్రిస్టియానిటీలో ఉంది, ముస్లిం ఇస్లాంలో ఉంది, ఇలాగా అంటే ఎక్స్‌ప్లాయిట్ చేయడం అనేది, అంటే భక్తి ముసుగులో ఎక్స్‌ప్లాయిట్ చేయడం అనేది చాలా చోట్ల ఉంది, అన్ని మతాల్లో కూడా ఉంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కదండి, లేడీస్కి కానీ పిల్లలకి కానీ. డెఫినెట్లీ చాలా మంచి పాయింట్. మగ అయినా ఆడైనా ఎవరైనా సరే జాగ్రత్తగా లాజిక్ వాడండి. జస్ట్ మీరు భగవంతుడి కోసమో లేదా ఏదో బాబా కోసం ఏదో వరాలు ఇస్తాడని చెప్పి మీ లాజిక్ ఆఫ్ చేసేసుకుంటారు, మీ రేషనాలిటీ ఆఫ్ చేసుకుంటారు. ఎప్పుడు మీ లాజిక్ ఆన్ లో ఉండాలి. ఏ దేవుడి దగ్గరైనా, ఏ దేవస్థానంలోనైనా, ఏ బాబాజీ దగ్గరైనా మీ లాజిక్ స్విచ్ ఆన్ చేసే ఉండాలి. అన్ని స్విచ్ ఆఫ్ చేసేసుకుంటాను నేను బండకి వెళ్తానంటే యాక్చువల్గా ఇది మాట్లాడుతుంటే నాకు ఒక సంఘటన గుర్తొచ్చిందండి. ఈ మధ్య నేను ఎక్కడో చూసాను, ఎక్కడో ఏదో ప్రదేశం ఒక బాబాని చాలా మంది నమ్ముతూ ఉంటారు, ఎంతో మంది భక్తులు, వేలాది మంది భక్తులు. ఒకరోజు ఒక భక్తుడు వెళ్ళాడు, ఆయనతో ఇంటరాక్షన్లోనే మాట్లాడుతూ ఉన్నాడంట. బాబా నాకు ఇన్ని 100 కోట్ల ఆస్తి ఉంది, లేకపోతే ఇంత ఆస్తి ఉంది, అద్భుతమైన ఆస్తి ఉంది, అద్భుతమైన ఇది ఉంది, ఇవి ఉంది, కానీ మనశ్శాంతి లేదు, నాకు ఏం చేయమంటారు అని ఓపెన్ గా మాట్లాడాడు. సో బాబా ఏదో చెప్పారు, సరే అక్కడ ఆ టాపిక్ ఎండ్ అయిపోయింది. కట్ చేస్తే కొన్నాళ్ళకి అతను మర్డర్ అయి ఉన్నాడు ఆ వ్యక్తి. అంటే తనకి ఇంత ఆస్తి ఉందని బయట చెప్పుకునేటప్పుడు బహుశా ఆస్తి కోసం చంపారో, ఇంకో దానికోసం చేశారో, ఇంకో దానికోసం, అంటే కొన్ని 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 సీక్రెట్ థింగ్స్ అనేవి బయటకి ఎక్స్పోజ్ అవ్వకూడదు. చాలాసార్లు పెద్దలు చెప్పేది మీరు అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నీకు ఎంత జీతం వస్తుంది, నువ్వు ఎలాంటి జీవితాన్ని నువ్వు ఇది చేస్తున్నావు అనేది ఎవరికి తెలియకూడదు అంటారు. చాణక్యుడు కూడా అదే చెప్పాడు కదండి, ఎవరికి తెలియకూడదు, కొన్ని విషయాలు ఎవరికి చెప్పకూడదు, మన ఫ్యామిలీ వరకు మాత్రమే పరిమితమై ఉండాలి, బయట ఎవరికి చెప్పాల్సిన పరిస్థితి ఏముంది. అంటే ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది, లేకపోతే ఇలాంటి ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి అలా చేసి ఉండొచ్చు. అది నిజంగా ఆయన మూఢభక్తితో ఆ రోజు వెళ్ళి అందరి ముందు నాకు ఇన్ని 100 కోట్ల ఆస్తుంది, నాకు మనశ్శాంతి లేదా అనేటప్పటికి ఎవడో చూశాడట అది ఆ వీడియోని, అతను ఆ వ్యక్తిని టార్గెట్ చేశాడు. అంటే ఆ విధంగా లైఫ్ అయిపోయింది కదా అతనిది. అంటే మూఢభక్తి అంటే నాకు అర్థమైంది అది. అంటే సరే అండి, అంటే యాక్చువల్గా చాలా చాలా బాధాకరమైన విషయం. అక్కడ ఎంతో మంది, అంటే ఇప్పుడు బాగా నడుస్తుంది ఏంటంటే, ఇద్దరు డాక్టర్లు కూడా, ఇద్దరు అమ్మాయిలు కూడా ఎవరో మిస్సింగ్ అయ్యారు ఇట్లా. కానీ చాలా మంది రైట్ చేస్తున్న సంఘటన ఏంటంటే, అంటే నేను అంటే ఈ క్వశ్చన్ అడగడం
పవిత్ర పుణ్యక్షేత్రం పవిత్రతని తగ్గించాలని కాదండి. అక్కడ జరిగిన సంఘటన, పక్కన జరిగిన సంఘటన కాబట్టి దానికోసం మాట్లాడుతూ ఉన్నాను. అంతవరకే నేను. Hmm. ఎందుకంటే ఆ పుణ్యక్షేత్రం అందరూ వెళ్ళాలి. అందరూ దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి అక్కడ దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం. కానీ ఇన్ని వందల మంది, అంటే చాలా మంది, అంటే అతను చెప్పింది ఏంటంటే 200 మంది, 300 మంది సంథింగ్ ఏదో నెంబర్ చెప్పాడు. ఇంతమంది మిస్ అయినప్పుడు మిస్సింగ్ కంప్లైంట్స్ అంటే పోలీసుల వరకు రాకుండా ఎలా ఉంటాయి, మీడియా వరకు రాకుండా ఎలా ఉంటాయి? అంటే ఒకరు ఇద్దరు మిస్ అయ్యారంటే ఏదో అది స్కిప్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇంతమంది పీపుల్ మిస్ అయ్యారు అంటే తెలియకుండా ఎలా ఉంటుంది అనే ఒక క్వశ్చన్ కూడా ఒకటి ఉందండి. దానికి సంబంధించి మీ ఆలోచన ఎలా ఉంది? యా, అది కూడా ఒక కన్సిడరేషన్ లోకి తీసుకున్న పాయింట్, తీసుకోవాల్సిన పాయింట్ యాక్చువల్లీ. ఓకే.